ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చి కొత్తిమీర పుదీనా పచ్చడి అండి. ఇది మా అత్తగారి స్పెషల్ అనమాట. మా అత్తగారు బాగా చేస్తారండి పచ్చళ్ళు. కొత్తిమీర పుదీనా సన్నగా చాప్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. వాష్ చేసేసుకొని ప్లేట్లో ఆరబెట్టుకున్నాను. గాలికి కంప్లీట్గా వాటర్ అనేది లేకుండా మనం ఆరబెట్టుకోవాలి. ఈ లోపల కొద్దిగా జీలకర్ర, మినపప్పు, ధనియాలు, ఆవాలు, మెంతులు వేసి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఒక 15 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలండి. సేమ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొత్తిమీర పుదీనా మనం మగ్గ పెట్టాలండి. వాటర్ లేకుండా ఓన్లీ ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లోనే కొద్దిగా వెల్లుల్లి, ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మిక్సీ చేసుకున్నామండి. ఈ లోపల దీన్ని మనం ఒక్కొక్కసారి తిప్పుతూ ఉండాలి. వాటర్ పోయలేదు కదా, వాటర్ పోస్తే కనుక అడుగంటది. వాటర్ పోయాం కాబట్టి తిప్పుతూ ఉండాలి. అది బాగా మగ్గింది, దగ్గరికి అయింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కూల్ చేసుకోవాలండి. ఈ లోపల ఏంటంటే మనం మిక్సీ జార్లో జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసాం కదా, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా కాదు, కోర్స్గా చేసుకున్నాక కొద్దిగా చింతపండు సోక్ చేసి వేసుకున్నానండి. అది కూడా వేసి మిక్సీ ఆడేసి ఇందాక మనం తీసుకున్నది కూడా వేసి మిక్సీ ఆడాలి. తర్వాత కొద్దిగా మెంతులు, వెల్లుల్లిపాయ వేసి ఫ్రై అయినాక ఆయిల్ స్టవ్ ఆఫ్ చేసిన మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసేయడమేనండి. అంతే, కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.